సుజాత గారి దగ్గరికి వెళ్ళాం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వారు మాట్లాడుతాం. లా అండ్ ఆర్డర్. నమస్కారం సుజాత గారు. లా అండ్ ఆర్డర్ బాగా నమస్తే డిటీరియట్ అండి. అయిపోయింది. 35 హత్యలు, 2,700 మంది ఊళ్ళ నుంచి పారిపోవటాలు, అలాగే 1,500 దౌర్జన్యాలు, దాడులు, సంఘటనలు ఇవన్నీ మీరు వీడియోలో చిత్రీకరించారట. నిజంగా మీ నాయకుడు తన ప్రోగ్రెస్నెస్ ని ప్రూవ్ చేసుకోవాలి, వైఎస్ఆర్సీపీ మైటీ పార్టీ అని చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర చేయమనండి, సెక్రటేరియట్ లో చేయమనండి, అంబేద్కర్ విగ్రహం దగ్గర చేయమనండి. ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఎవరండి మనల్ని దేకేది పట్టించుకునేది? ఏంటి ప్రయోజనం? ఓకే, పోనీ మీరు కోరుకున్నట్టే రాష్ట్రపతి పాలన పెట్టారే అనుకోండి, ఏంటి ప్రయోజనం? రాష్ట్రపతి పాలన పెడితే లా అండ్ ఆర్డర్ వెంబడి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఇక్కడ. సో ఈరోజు లా అండ్ ఆర్డర్ చాలా 45 రోజుల్లో అసలు ఎంత ఉన్మాదభరితంగా ఈ కూటమి పరిపాలన ఉందంటే, ఏ మాత్రం కూడా తాలిబాన్ రాజ్యానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి ఈ కూటమి పరిపాలనకి ఏ మాత్రం కూడా తక్కువ ఎక్కువ ఏమీ లేదు. కంప్లీట్ గా ఇది తాలిబాన్ రాజ్యాంగం. తాలిబాన్లు ఏం చేస్తారంటే, ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు ప్రజల ముందే, రోడ్ల మీద, వాళ్ళ కళ్ళ ముందే నరకడం ద్వారా పక్కన ఉన్న వాళ్ళకి భయం అనేది పరిచయం చేస్తారు. సో మీరు ఎదురు తిరిగితే, మీరు మేము చెప్పినట్లు కానీ చెయ్యకపోతే ఈ రకంగా కళ్ళు పీకేస్తాము, కాళ్ళు చేతులు నరికేస్తాము, మీ అవయవాలన్నీ ఎక్కడికక్కడ నరికేస్తాము అని చెప్పేటువంటి పరిపాలన ఎవరిదైతే ఉందో సిద్ధాంతం, అది ప్రపంచంలో ఒక్క తాలిబాన్లది. ఆ తాలిబాన్లు చేస్తున్నటువంటి పరిపాలనని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిచయం చేసింది. నడి రోడ్డు మీద ఒక కుర్రవాడిని, రషీద్ అనేటువంటి వ్యక్తిని, ఆ అబ్బాయి ఎవరైనా కానీ, అది వైసీపీ కానీ టీడీపీ కానీ, మేమనేది అసలు లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇలా అయింది? పక్కనే పోలీసులు కూర్చొని జీడిపప్పులు తింటున్నారు, పక్కనే పోలీసులు ఉన్నారు. ఆ కుర్రవాడిని కాళ్ళు చేతులు నరికేస్తుంటే పోలీసులు పక్కనే ఉన్నారు. దీన్ని మరి మెరుపుల మహేష్ గారు మరి ధర్మం నాలుగు పాదాల నడుస్తుందని చెప్పి అంటున్నారు, చాలా హాస్యాస్పదంగా. ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరులే అంటాం. కానీ అదే అదే ఈ అదే అదే వైఎస్ఆర్సీపీ మీరు మాటలకి అంతా మీరు అబద్ధాలే మీరు అసలు. చాలా మీరు ఎంత మెరుపులతో చక్కగా కూడినటువంటి చెప్తారంటే స్టేట్మెంట్ అండి అది. సో 40 రోజుల్లో మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చర్యలు జరుగుతుంటే మరి ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది అని చెప్పి అంటున్నారు. పోలీసులు గాని మీడియా గాని కంప్లీట్లీ బయాస్డ్ ఉన్నారండి ఈరోజు. వైఎస్ఆర్సిపి 40% ఓట్ షేరింగ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అడుగుతున్నాం ఈరోజు, ఎందుకు 40 రోజుల్లో 5 సంవత్సరాల్లో జరగవలసినటువంటి అత్యాచారాలు నెల రోజుల్లోనే జరిగిపోయినాయి, 40 రోజుల్లోనే జరిగిపోయినాయి. ఆడపిల్లల మీద, మైనర్ల మీద, 8 నెలల బిడ్డల మీద. ఒకటి అడుగుతున్నాను, చిన్న పిల్లల మీద, మైనర్ల మీద అత్యాచారాలు జరిగితే పోస్కో చట్టం కింద కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుంది గవర్నమెంట్. ఇంతవరకు అది జరిగిందా? ఇంతవరకు అది జరిగిందా మేము అడుగుతున్నాం. ఇప్పటికీ దాదాపు 7 మైనర్ బాలికల మీద మైనర్లు హత్య చేయటం కానీ, మంచుమర్రి అనేటువంటి గ్రామంలో హత్య చేసింది కూడా మైనర్లే, అత్యాచారం చేసింది మైనర్లే, అత్యాచారంకి గురి అయింది మైనర్ బాలికి. ఇలాంటి ఇలాంటి ఘటనలో మీరు పోక్సో చట్టం కింద మీరు గవర్నమెంట్ నుంచి ఏదైనా హ్యూమన్ రైట్స్ లో ఏదైనా అఫిడవిట్ దాఖలు చేశారా? ధర్మం నాలుగు పాదాలే నడుస్తుంది అన్నప్పుడు మీరు దీనికి ఎవిడెన్స్ చూపించాలి. మీరు 4 సంవత్సరాలు లారీలెక్కి, ఎవరి జనసేన పార్టీ, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే నేను బయటకు వస్తాను, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక్క రోజు కూడా నోరు పెగట్టలేదేమి? దాన్ని ధర్మం నాలుగు పాదాలను నడుస్తుందని అంటారా మహేష్ గారు? ఈ రోజు ఆడపిల్లల మీద జరిగినటువంటి కానీ, మహిళలు వృద్ధుల మీద జరిగినటువంటివి కానీ, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారికి కూతవేటు దూరంలో విజయవాడలో జరిగినటువంటి ప్రేమోన్మాది హత్య అయితేనేమి, తండ్రిని, ఆ బాలిక తండ్రిని చంపాడు ఆ అబ్బాయి. సో మరి వీటన్నిటి మీద ఎక్కడ మీరు ఆ నిందితులను మీరు పట్టుకున్నారు? మీరు ఎక్కడ కోర్టులో ప్రవేశపెట్టారు? ఇవన్నీ మేము అడుగుతున్నాం. ఇక్కడ ధర్మం
జరగట్లేదు కాబట్టి మేము రాష్ట్రపతి పాలనని మేము డిమాండ్ చేస్తున్నాం. మైనర్ల మీద జరిగినటువంటి అత్యాచారాలకి ఒక అకౌంటబిలిటీ గవర్నమెంట్ నుంచి ఒక ఆన్సరబుల్ ఇవన్నీ ఏమీ ఉండవు. అంతా మీరు అధికారంలోకి వస్తే ధర్మం 4 పాదాల నడిచిపోతుంది అనుకుంటే ఎట్లా మహేష్ గారు? మీరు అనుకున్నట్లుగా మీ జనసేన అధికారంలోకి వచ్చింది, అవుట్ రైట్ గా 100% రిజల్ట్ వచ్చింది. కానీ ఆ నియోజకవర్గాల్లో ఎవరికి కూడా మీ గ్లాస్ గుర్తేంటో కూడా తెలియదు, అసలు ఆ ఎమ్మెల్యేల గురించి కూడా తెలియదు. మరి ఆ ఈవీఎం ముఖ్యమంత్రులు లేకపోతే ఈవీఎం పరిపాలన ప్రజలందరికీ తెలిసిందే. మీరు ఈ రోజు ఈ అత్యాచారాన్ని మీరు ఇంతవరకు 40 రోజుల కాలంలో మీరు ఎక్కడా కూడా ఒక వచ్చిందా? కంప్లీట్ గా బయాసుడు అసలు చూపించడం మానేసి, ఈ అత్యాచారాలని ఈ ఘోరాలని చూపించడం మానేసి మీడియాలు, పోలీసులు యాక్షన్ తీసుకోవడం మానేసినాయి. మా పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు, పార్లమెంట్ లోక్సభ ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీపీ లోక్సభ ఇన్ఛార్జ్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద ఆయన ఏదో ఒక కొలీగ్ ని కలవడానికి వెళ్తే, ఎక్స్ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తే అప్పటికప్పుడు 200 మంది టీడీపీ గుండాలు ఎలా వస్తారు? అప్పటికప్పుడు ఎలా వస్తారు? రాళ్ల దాడి ఎలా ఎలా చేస్తారు? పోలీసులు అది చూస్తూ ఉండలేదా? అది చూస్తూ గమ్మును నిమ్మకు నీరెత్తినట్టు పోలీసులు ఉండలేదా? పోలీసులు చూడలేదా అడిగారు. ఈ పోలీసులే కదా నిన్న మీ అమ్ముడుంది. ఇంతలో ఎట్ట వాళ్ళు పార్టీ మార్చేశారండి. మీకు పనిచేసింది కూడా ఆ పోలీసులే కదా, ఆ పోలీసులే కదా. వాసుదేవన్ గారు 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఏ వ్యక్తినైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరికినటువంటి సందర్భం ఉందా అండి? చెప్పండి. ఏదైనా ఒక మైనర్ బాలికని అత్యాచారం చేస్తే ఇప్పటికి 13 రోజులు, 15 రోజులు దాటినా గానీ బాడీ దొరకలేదు. 13వ రోజున మంత్రులు వెళ్ళి కలిశారు. అప్పుడు దాకా ఏం చేశారండి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని? ఎందుకు కలవలేదండి ఆ బాలిక కుటుంబాన్ని? ఎందుకు కలవలేదు? 13 రోజుల తర్వాత మంత్రులు ఆ బాలిక కుటుంబాన్ని దర్శించడం జరిగింది. అది మేము అడుగుతున్నాం. మరి ధర్మం 4 పాదాలు నడిస్తే ఆ రోజే అత్యాచారం జరిగిన రోజే మీరు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వీళ్ళు కలవాలి కదా. ఈ సోకాళ్ళు ఆడబిడ్డల మీద అన్యాయం జరిగితే అసలు నిద్ర పట్టనటువంటి ఈ సోకాళ్ళు ఉప ముఖ్యమంత్రి వెళ్ళి కలవాలి కదా. ఎందుకు కలవలేదు? వీళ్ళకి అధికార కాంక్ష కావాలి. అధికారంలోకి రావడానికి ఒక సుగాలి ప్రీతి అనేటువంటి ఒక అత్యాచారం గావించబడినటువంటి ఒక మహిళ వీళ్ళకి రాజకీయ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం కావాలి. శవాల మీద రాజకీయం చేసే తత్వం జనసేన పార్టీది. కానీ ఈ రోజు ఆడపిల్లలకి జరిగేటువంటి అత్యాచారాల మీద నోరు మెదపట్లేదు పవన్ కళ్యాణ్ గారు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీకు ఆడబిడ్డలు సమానం కాదా? రాష్ట్ర ప్రజల ఆడబిడ్డలు నువ్వు ప్రశ్నిస్తాను అన్నావు కదా. ఏది ఇంతవరకు ఒక మాట ప్రశ్నించలేదే? మరి తీసుకోలేదే యాక్షన్ మీరు? తిరుపతిరావు గారిని అడుగుతున్నాను ఒక్క మాట వాసుదేవన్ గారు. ఒక మహిళగా మరి గొప్ప నటుడైనటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధరేశ్వరి గారు మరి జరిగేటువంటి అత్యాచారాల గురించి ఒక్కటి చెప్పారా అండి? మరి ఒక్క ఆడబిడ్డనన్నా పరామర్శించారా? ఒక మహిళగా మేము అడుగుతున్నాం. ఒక్క మహిళగా మీరు పరామర్శించారా? ఉమెన్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ ఈ రోజు ప్రశ్నిస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని. ఈ రోజు వీళ్ళ దగ్గర సరైనటువంటి ఆధారాలు కూడా లేవు. ఆ డెడ్ బాడీ ఎటుపోయిందో తెలియదు. మీరు మైనర్ల మీద అత్యాచారం జరిగినప్పుడు ఎలాంటి ప్రొసీజర్స్ తీసుకుంటారు, ఎలాంటి అఫిడవిట్స్ దాఖలు చేస్తారు, ఇంతవరకు లేదు. అది మేము అడుగుతున్నాం ఈ రోజు. మరి ధర్మం మరి 4 పాదాలు నడుస్తున్నప్పుడు మరి వీటన్నిటికీ ఆన్సర్లు చెప్పాలి కదా. చెప్తే మేము రాష్ట్రపతి గారి దగ్గర దాకా వెళ్ళం కదా. మరి చెప్పండి ఇది.